దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇది నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మనం ఉన్నాం. ఈ ఆరాధన ఒక ప్రత్యేకమైనటువంటిది. ఒక గొప్ప పండుగను మనము అనుసరిస్తున్నాం, ఆచరిస్తున్నాం. ఒక ఆచారం అనేది వచ్చిన తర్వాత అలవాటు అయిపోద్ది. ఆ అలవాటు విశ్వాస జీవితానికి ఆత్మీయతలోనికి నడిపించాలి. ఏ ఆచారమైనా సరే అలవాటు అవ్వాలి. ఆ అలవాటులోనే నీవు నశించిపోకూడదు. ఆ అలవాటు ఆత్మీయతలోనికి నడిపించేటట్లుగా ఉండాలి. ఈరోజు ఉదయం సండే స్కూల్ పిల్లల్ని అడిగారు, ఈరోజు ఏం రోజురా అంటే గాడిద రోజు అండి అంటున్నారు. ఏం రోజు అంట? గాడిద రోజు అంట. కొంతమంది పిల్లలు అన్నారు మట్లాదివారం అండి, గాడిద ఆదివారం అండి అన్నారు. అసలు ఎందుకు అలాగా అండా ఉన్నారు, ఎందుకు వచ్చింది ఆ పేరు అనేది మనం చూద్దాం. ఒక 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలు 4 అరగంటలు పడతాయి. ఒక్కొక్కటి కలిపి చెబితే 4 అరగంటలు పట్టిద్ది. కానీ 4 కలిపి చెబుతా, మొత్తం కలిపి 1 గంటలో చెప్తా. దేవుని స్తోత్రం చెప్పు. ఈ 4 అంశాలు ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనములో యేసు ప్రభువారు గాడిద మీద ఊరేగుతూ యెరూషలేములోనికి రావడం, ఆ సందర్భాన్ని మనం చదువుకున్నాం. యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ పట్టణమంతయు మూసేశారు. ఆ బైబిల్లో మరేది? ఆయన గాడిద మీద ఊరేగుతూ యెరూషలేము పట్టణంలోనికి రాగా పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిరి. ఈయన ఎవరో అని కలవరపడ్డారు. ఎందుకు వారు కలవరపడ్డారు? ఈయన ఎవరో అని ఎందుకు అనుకున్నారు? అప్పటికే 3.5 సంవత్సరాలు జరుగుతుంది కదా యేసు ప్రభు వారు సువార్త ప్రారంభించి. అదే వీధుల్లో, అదే పట్టణములో ఎన్నో అద్భుతములు చేశాడు, సూచక్రియలు చేశాడు. గుడ్డివారికి చూపించాడు, కుంటివారికి నడకని ఇచ్చాడు, చనిపోయినటువంటి వారిని లేపి నడిపించాడు, మగవారికి మాట ఇచ్చాడు. ఆయన ప్రబోధములు విన్న ప్రజలు ఎంతోమంది చూశారు ఆయన్ని. యెరూషలేము పట్టణమంతా తెలుసు యేసు ప్రభు. ఇప్పుడు ఎందుకు మరలా క్రొత్తగా ఈయన ఎవరో అని ఆశ్చర్యపడాల్సి వచ్చింది? ఆశ్చర్యశంకితులైపోయారు, ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈయన ఎవరో అంటే ఇప్పటి వరకు వారు అనుకున్నది ఏమిటి అంటే నజరేయుడైన యేసు అనుకున్నారు. ఈయన అక్క చెల్లెలు అన్నదమ్ములు మన మధ్యలో లేరా? ఈయన సహోదరులు మన మధ్యలోనే ఉన్నారు. వడ్రంగి యోసేపు కుమారుడు కాదా అని యేసు ప్రభు వారిని గూర్చి ఒక తేలిక మాటలు, తేలిక భావము, చిన్న చూపు వారిలో ఉంది యేసు ప్రభుని బట్టి. అలాంటిది ఇప్పుడు గాడిద మీద ఊరేగుతూ ప్రజల జయ నినాదాలతో వస్తూ ఉంటే వారందరూ ఆయనే, కానీ ఇప్పుడేంటి ఇలా వస్తున్నాడు, ఈయన ఎవరో అని ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడడానికి ఒక కారణం ఉంది. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే, గాడిద మీద ఊరేగుతూ వస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కదండి అనుకుంటాం. గాడిద మీద ఊరేగుతూ రావడం అంటే, గాడిద మీద ఊరేగించేది ఎవరిని? మన కాలంలో చాలామంది అంటారు, నీకా గుండు చేసి బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తా. ఇంకొక దండ అంటారు. ఏం దండ? చెప్పుల దండ. అంటే మన కాలం వచ్చేసరికి ఆ గాడిద మీద ఊరేగేది ఎవరు అనేది మన భావన. తప్పు చేసిన వారిని గుండు కొట్టి నామాలు పెట్టి ఆ ఉల్లిపాయలో చెప్పులు దండనో చేసి మెల్లో వేసి
అతను చేసిన నేరమును పలక మీద రాసి మెల్లో తగిలించి గాడిద మీద ఊరేగిస్తారు. ఈ మీరు చూసిన సినిమాల్లో కూడా ఉండుంటాయి. కొన్ని సినిమాల్లో ఏదైనా పనికి రాని పని చేస్తే, తప్పు చేస్తే పనికి మాలిన వానిగా ఆ గాడిద మీద ఊరేగిస్తారు. అలాంటిది ఈయనెందుకు గాడిద మీద వచ్చాడని కాదు వారి ఆలోచన. మన కాలములో పద్ధతి మారింది. యేసు ప్రభు వారి కాలములో అలాగు కాదు. వారు ఆశ్చర్యపోయింది. ఏనేదో తప్పు చేశాడు, గుండు కొట్టాలి, నామాలు పెట్టాలి, ఉల్లిపాయలు దండలు వేయాలి, బోర్డు మెల్లో వేసి గాడిద మీద తిప్పుతున్నారు ఏంటని కాదు వారు ఆశ్చర్యపడింది. వారు ఆశ్చర్యపడడానికి గల కారణం ఏమిటంటే, గుర్రం మీద రావలసిన వాడు గాడిద మీద వస్తున్నాడేంటి? మన వాక్య భాగం అదే, వాక్యాంశం గుర్రం మీద రావలసిన వాడు గాడిద మీద వస్తున్నాడేంటి? ఎందుకు యేసు ప్రభు వారు గాడిద మీద రావాల్సి వచ్చింది? దానిని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, యెరూషలేము పట్టణములో మనలాంటి సామాన్యమైనటువంటి ప్రజలే కాదు ఉంది అక్కడ. అది రాజధాని, యోధియా ప్రాంతమునకు రాజధాని యెరూషలేము. యెరూషలేములో రాజుల గృహాలు ఉన్నాయి, మంత్రుల గృహాలు ఉన్నాయి. యెరూషలేములో రోమీల సేనాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతుల గృహాలు ఉన్నాయి అక్కడ. ఆ యెరూషలేము పట్టణములో సన్హెద్రిన్ సభ 70 మంది అధికారుల గృహాలు ఉన్నాయి అక్కడ. అసలు యెరూషలేములో సామాన్యమైన ప్రజలు తక్కువ మందే ఉండేది. తక్కువ మంది ఉంటారు, తక్కువ మందే. ఇప్పుడు సీఎం ఉండేటువంటి వారి ఇళ్ళ దగ్గర ఆ చుట్టుపక్కల ఎవరినైనా పేదవాళ్ళని ఉండనిస్తారా? అవసరమైతే వాళ్ళ ఇల్లు కూడా కొనేసి గోడలు పెంచేస్తారు. యెరూషలేము పట్టణములో వినండి ప్రియ సహోదరి సహోదరులారా, నాలాంటి సామాన్యులు తక్కువ మంది ఎక్కడైనా ఉన్నారేమో తెలియదు, కానీ అందరూ కూడా రాజభవంతులు ఉన్నాయి, రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రుల ఇల్లులు ఉన్నాయి, సహస్రాధిపతులు, శతాధిపతులు, సైన్యాధిపతులు, సైనికులు అక్కడ ఉన్నది. ఆ సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి 70 మంది అధికారుల గృహాలు ఉన్నాయి. యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇలాంటి పెద్ద పెద్ద వారి ఇల్లులే యెరూషలేము అంతా నిండిపోయింది. సామాన్యమైన ప్రజలు లేరు. ఇప్పుడు అధికారుల గృహముల మధ్యలో నుండి యేసు ప్రభు వారు గాడిద మీద ఊరేగుతూ వెళుతున్నాడు. మా నెలల్లో అప్పుడప్పుడు గాడిదని తీసుకొని వస్తారు. చూసావా? గాడిద పాలు అని అమ్ముకుంటా వస్తారు. మా ఇంటి పక్కన చిన్న కుర్రోడికి ఆయాసం ఉందంట. వాడు అంటుంటే అట్లా లాక్కొచ్చారు. గాడిద పాలు మంచిదే అని వాళ్ళు కూడా, అమ్మేవాళ్ళు కూడా మంచి తెలివి కలిగిన వాళ్ళే. ఏమేమి రోగాలు ఇప్పుడు ఉన్నాయో అవన్నీ చెబుతారు. షుగర్కి, థైరాయిడ్కి, బీపీకి, ఇంకా ఎన్నెన్నో రోగాలు చెబుతాడు. ఆయాసం, దగ్గు, జలుబు అన్నీ పోతాయి అంటాడు. సరే, నేను వచ్చి ఎంత అంటే గ్లాసు 100 రూపాయలయ్యా అన్నాడు. నేను అనుకున్నా ఒక పెద్ద గ్లాసుకి ఇస్తాడేమో అనుకున్నా. 50 గ్రాములు ఉంటుంది ఆ గ్లాసు, చిన్నది, ఒక టానిక్ చేసా మూతలాగా ఉంది అంతే. మనం రాజరాజం ఇచ్చే గ్లాస్ అంత కూడా ఉండదు. ఆ గ్లాసుకి పిండాడు, నోరు పోసేశాడు. గాడిద పాలతోటి అన్ని రకాల వైద్యం అంట. ఏమో నాకైతే తెలియదు. మన ఇళ్ళలో అలా గాడిద వస్తే మనకి తేలిక. ఆ గాడిద కుక్కలు మొరుగుతి, పిల్లలు ఎంటపడతారు, మనం కూడా ఆ గాడిద తోలుకొని వచ్చాడు ఎవరో అంటాం. మన దృష్టిలో తేలిక. కానీ ఆ రోజున యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు, అధికారులు, రాజులు, మంత్రులు, మరి అధికారులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, ఇలాంటి వారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, గొప్ప గొప్ప వారి ఇల్లులు అన్నీ యెరూషలేము నిండిపోయింది. ఆ వీధుల్లో
యేసు ప్రభువారు గాడిద మీద వస్తూ ఉంటే వెనక సామాన్యమైనటువంటి జనం అంతా నినాదాలు చేస్తున్నారు. ఏమి నినాదం? ఏ నినాదం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభువులకు ప్రభువు, యూదులకు రాజు, హోసన్నా హోసన్నా జయము అంటున్నారు. హోసన్నా అనే మాట సిరియా భాష, అది సిరియా భాష, హిబ్రూ కాదు. సిరియా భాషలో హోసన్నా అంటారంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఎప్పుడో రక్షించడం కాదు, ఇప్పుడే మమ్మల్ని రక్షించు. యేసు అనే పేరుకి అర్థం, హిబ్రూలో యేసు అనే ఆ పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే అధికారి. యేసు ప్రభు అంటే ఈయన రక్షకుడు, అధికారము కలిగిన వాడు, ఈయనే ప్రభు. అందుకో వారికి కోపం వచ్చింది. ఎందుకు? ఆయన గాడిద మీద ఊరేగుతూ వెళితే వాళ్ళు వదిలేసేవాళ్ళే. వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడే మమ్మల్ని రక్షించు, నువ్వు రక్షకుడివి, యేసు అని పేరును ఉద్భవించావు, నువ్వు రక్షకుడివి, ఇప్పుడే రక్షించు మమ్మల్ని, ఇప్పుడే రక్షించు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులకి కోపం వచ్చేసింది. ఈడ రక్షించేది? రక్షకుడు ఒక ఆయన వస్తాడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. ఆయన రక్షించేది పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపిని రక్షించేవాడు, ఆయన కొరకు మెస్సియా అనేటువంటి నామమున ఉద్భవిస్తాడు అని ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. ఏ నామాలను రక్షించేది? ప్రవక్తల ప్రవచనాలు వారి జ్ఞాపకం వచ్చినాయి. అందుకు వీరికి కోపం వచ్చింది, కలవరం వచ్చేసింది. ఎందుకో తెలుసా? వీరికి ఒక ప్రవచనం జ్ఞాపకం వచ్చింది. జకరియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం వారికి జ్ఞాపకం వచ్చింది. 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, సియోను నివాసులారా బహుగా సంతోషపడండి, యెరూషలేములో నివసిస్తున్న అధికారులారా, యెరూషలేము ప్రాంతవాసులారా, మీరు ఉల్లాసముగా సంతోషముగా ఉండండి. ఇదిగో ఈ రాజు, ఏ రాజు? యేసు అని పేరుని ఇప్పుడు వచ్చాడు, చూసారా? ఈ రాజు నీతిపరుడు, ఈయన రక్షణ తన చాతబట్టుకొని వచ్చాడు, రక్షణ గలవాడు, రక్షించువాడు. ఈయన ఇంత ఆధిపత్యము అధికారం ఉన్నా ఎలా ఉన్నాడంట? దీనుడుగా తగ్గించుకొని గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. నీ అందుకు వస్తున్నాడు కాబట్టి నువ్వు సంతోషపడు అని ఆ ప్రవచనం వీరి జ్ఞాపకం వచ్చింది. యెరూషలేములో ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు, యెరూషలేము ప్రాంతంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు అందరూ మాట్లాడుకుంటున్నారు. కైపా, ఇదిగో మన పితరులు ప్రవచించిన ప్రవచనం, జకరియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం, ఆయన గాడిద పిల్లను ఎక్కి నీ రాజు వచ్చుచున్నాడు సంతోషపడమని జకరియా ప్రవచించాడే, ఆ ప్రవచన ప్రకారముగా ఇదిగో ఈయన ఇప్పుడు గాడిద మీద వస్తున్నాడు అని ఇప్పుడు వారు కలవరపడ్డారు. దానికి తోడు ప్రజలందరూ ఏమంటున్నారంటే, హోసన్నా జయం, ఇప్పుడే నువ్వు మమ్మల్ని రక్షించు, దావీదు కుమారునికి జయము అంటున్నారు. కాబట్టి వారికి కలవరం. ఈయనేనా మెస్సియా? ఎప్పటి వరకు మనము లెక్క చేయలేదు, ఎప్పటి వరకు మనం ఈయన్ని తృణీకరించాం, ఎప్పటి వరకు ఈయనను మనము ద్వేషించాం. మెస్సియాగా రాబోతున్నాడని జకరియా ప్రవక్త ప్రవచనం ఇప్పుడు నెరవేరిందా? ఈయనేనా అని కలవరపడ్డారు. ఎందుకు కలవరం దేనికి? హేరోదు కలవరపడ్డాడు,
రాజుగా పుట్టినవాడు ఎవడయ్యా అని వస్తే ఆయన కలవరపడ్డాడు, నా రాజరికం పోద్దేమోనని. ఇప్పుడు ఈయన మెస్సియాగా వచ్చాడు, పాపమును క్షమించడానికి రక్షకుడుగా వచ్చాడు గనక పాపాలు క్షమించే అధికారం అప్పుడు ఎవరికి ఉంది? ప్రస్తుతం యాజకులకు ఉంది, ప్రధాన యాజకులకు ఉంది. వారు శుద్ధ జలమును వారి మీద చిలకరించి, పాప పరిహార బలి రక్తమును వారి మీద చిలకరించి మీ పాపమును క్షమించాను అనగానే వారి పాపమును క్షమించబడే ఆ అధికారం వీళ్ళకుంది. ఇప్పుడు ఈయన రక్షకుడు అని మనం ఒప్పుకుంటే మన అధికారం పోతుంది కదా, అందుకు కలవరం. అందుకే కలవరం. కొడుకులు ఎదిగిన తర్వాత అత్తగారు ఆ కొడుక్కి పెళ్లి చేసింది అనుకో, తల్లి కొడుకు పెళ్లి చేస్తే ఎవరు వస్తారు ఇంటికి? కోడలు వచ్చిన దగ్గర నుంచి ఒక కలవరమే. దేనికి చెప్పండి? అది మెయిన్ ఏంటంటే, ఇప్పుడు దాకా వాడు మమ్మీ మమ్మీ అని కూడా తిరిగేవాడు. ఏది తెచ్చినా సరే మమ్మీ ఇదిగో అని ఇచ్చేవాడు. తల్లి మురిసిపోతూ ఉంటుంది, నా కొడుకు బయటికి వెళ్తున్నాను బలి గుర్తుపెట్టుకుంటాడు, నాకేం కావాలో అన్నీ తెస్తుంటాడు అని. పెళ్ళైన తర్వాత రూటు మారిపోద్ది పిల్లోడి దగ్గర. ఇప్పుడు ఆ తల్లికి కోపం ఎవరి మీద ఉండాలా? మరి కోడలను ఎందుకు తిడతారు? ఇది వచ్చింది మా సంసారం పాడు చేసిందమ్మా, ఇది వచ్చింది వాడికి ఏం పెట్టిందో. అది ఫస్ట్ అనే మాట ఏందో తెలుసా? అది వచ్చింది వాడికి ఏదో మందు పెట్టింది. ఫస్ట్ అనే మాట ఇదే, మందు పెట్టింది. మా మీద లేదమ్మా ఇప్పుడు వాడికి. ఎవరి మీద ఉంది? మనం ఎందుకు చేసావు? కొడుకు పెళ్లి చేసింది ఎందుకు? భార్యాభర్తలు కలిసి ఉండాలనేగా. ఒకవేళ ఎవరన్నా ఒక అమ్మాయి నాలాంటి పొగరబోతాయి, వాడు తాగుపోతాడు, వాడు తిరిగిపోతాడు, వాడి దగ్గర నేను సంసారం చేసేది ఏంది అన్నయ్య, ఆ అమ్మాయి కొంచెం పొగరకు మాట్లాడింది అనుకో, మళ్ళీ అత్త ఓర్చుకోమ్మా, మేము ఓర్చుకోవాలి మీ మామ దగ్గర. మీ మామ ఇంతకంటే ఎక్కువ చేశాడు అమ్మాయి, నేను కూడా ఓర్చుకునే ఉన్నా. ఎక్కడ వెళ్ళిపోతావు మళ్ళీ కొడుకు దిక్కులోనేడు అవుతాడు. అందుకని అప్పుడు మాత్రం మళ్ళీ నెమ్మదిగా చెబుతారు. ఎప్పుడన్నా కొంచెం ఏంది ఆత్మ అంటే, అబ్బో నోరు పెగిలిపోయిందే అంటే వీళ్ళ పెత్తనం ఇక సాగదని, వీళ్ళ పెత్తనం సాగదు. ఇంకా వాడు వస్తా తెచ్చినవన్నీ ఆ పిల్లకి ఇస్తున్నాడు, రావడం ఆ పిల్ల పలకరిస్తున్నాడు. ఇదివరకు నన్నే పిలిచేవాడు, నాకే ప్రాధాన్యత ఇచ్చేవాడు, ఇప్పుడు నా పెత్తనం పోయింది. యాజకులు, ప్రధాన యాజకుల యొక్క అసూయ, ద్వేషం, పగ ఎందుకు వచ్చింది అంటే, ప్రజల మీద పాపమును క్షమించే అధికారము మాది. ఈయన రక్షకుడైతే పాపిని రక్షించడానికి వస్తే ఇక మాకు అధికారం ఉండదు. ఇక ఎవరు లక్ష్య చేస్తారు మమ్మల్ని? అందుకు వారు కలవరపడ్డారు. వారికి లేఖనములు గుర్తొచ్చినాయి, ప్రవచనాలు గుర్తొచ్చినాయి. అంత మాత్రమే కాదు, ఒక సత్యాన్ని దాచారు వారు. ఏమిటి అంటే, గాడిదల మీద ఊరేగే పద్ధతి రాజులది. రాజులు గాడిదల మీద ఊరేగుతారు, గుర్రాల మీద కాదా. రాజు గుర్రం మీద వస్తే యుద్ధానికి వచ్చినట్టు అనమాట. రాజు ఎవరైనా సరే గుర్రం మీద వచ్చాడు అంటే యుద్ధానికి వచ్చాడు అని. ఇతిహాసాలు మనకి చాలా, మన కథలు ఎన్నో తెలుసు మనకి. ఒక గుర్రాన్ని, ఒక దేశపు రాజు గుర్రాన్ని వదిలితే అది ఏ దేశంలోకి వెళ్ళి ఆగితే ఆ దేశం వారు ఆ గుర్రం ఎవరిదైతే అధికారిదో ఆ అధికారి రాజుతోటి యుద్ధం చేసన్నా గెలవాలా, లేదా అయ్యా మీతో మేము యుద్ధం చేయలేమని కప్పం కట్టాలి. అంటే ఆ దేశం నుండి ప్రతి సంవత్సరం మీకు ఇంత ఇస్తామని అలాగూ చేస్తారు. ఆ గుర్రము ఏ ఊరిలోనికి వెళ్ళింది, ఏ దేశంలోకి వెళ్ళిందో ఆ దేశం అంతా చక్రవర్తికి దాసులైపోవాలి. ఒకవేళ ఎవరైనా ఆ గుర్రం మీద రాజు వచ్చాడు అంటే ఆ దేశము భయపడిపోద్ది. ఒకనొక రోజున తెల్లవారుజామునే ఎలీషా శిష్యుడు బయటకు వచ్చి చూస్తే వారు ఉన్నటువంటి పర్వతం చుట్టూ రథములను రౌతులను ఉండే. అయ్యో నా ఏలినవాడా, మనం ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాము, ప్రమాదము పొంచి ఉంది. ఏంటి అంటే,
ఇశ్రాయేలీల్ని జయించడానికి, మనల్ని ఓడించడానికి ఇదిగో శత్రు సైన్యము, రాజులు సైన్యమంతా మన పర్వతం చుట్టూ ఉన్నారు, నివాసం చుట్టూ అన్నాడు. ఎలీషా గారు కూర్చున్న కాడే కూర్చొని ప్రార్థన చేశాడు, ప్రభువా వీడి మనోనేత్రములు తెరువయ్యా, అసలు విషయం చూడకుండా వీడు భయపడుతున్నాడు, వీడి నేత్రములు తెరువని ప్రార్థన చేశాడు దేవుడు. ఎలీషా గారి శిష్యుడు నేత్రములు తెరవబడగా వచ్చిన శత్రు సైన్యములకు ముందు, రథముల రౌతులకు ముందు దేవుని అగ్ని జ్వాలలు నిలబడడం వాడు చూశాడు. అప్పుడు సంతోషపడ్డాడు. ఎవరైనా సరే గుర్రాల మీద వస్తే యుద్ధమునకు వచ్చినట్టు, గుర్రాన్ని ఆ దేశంలోకి వదిలితే దానికి అశ్వమేధ యాగం అంటారు, అలా వస్తే దానిని జయించాలి. దాన్ని కట్టేసావా నువ్వు వాళ్ళతో యుద్ధం ఆడాలి. చాలా సినిమాలు చూసి ఉంటారుగా, వాటిలో ఉండేది అదే. ఆ గుర్రాన్ని పట్టుకున్నారు అంటే ఆ దేశం వారితో యుద్ధం చేయాలి. లేదు అంటే మేము దాసులము, నీతో మేము యుద్ధం చేయలేము, ఇదిగో మేము కప్పం కడతామని కట్టాలి. గుర్రాల మీద వస్తే అలా ఉండాలి. అయితే ప్రవచనం ఏంటో తెలుసా? ప్రవచనం ఏంటంటే, ఆ దినములకు ముందు నేను సియోనులో రథములు లేకుండా చేస్తాను. జకర్యా ప్రవక్త ప్రవచించాడు. చదవండి అక్కడే 9:9. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఈ రాజు యేసు అనే రాజు, ఈ రాజు సమాధానపరుడు, నీతిపరుడు, ఇతను వచ్చాడని ఈ సమాధాన వార్త అన్యజనులు అందరికీ తెలిసిపోద్ది. ఆ దినములకు పూర్వము దేవుడే చెప్పాడు, యెరూషలేములో రథాలు లేకుండా చేస్తానన్నాడు, గుర్రాలు లేకుండా చేస్తానన్నాడు. అసలు గుర్రాలు అనేవి యెరూషలేముకి లేవు. యెరూషలేములో గుర్రాలు లేవు, కోతులు లేవు, నెమలు లేవు, పెట్టలు లేవు. ఎందుకు? వీరంతా ఐగుప్తు నుండి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను దేవుడు తరిమి వేశాడు. ఇది వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఈ ప్రాంతం అంతా రాళ్లతోనూ గుట్టలతోనూ ఉన్న పట్టణం అది. అక్కడ ఉన్నటువంటి రథములో, ఇప్పుడు చూపిస్తాడులే చిన్న ఫోటో, రథములో ఐగుప్తు నుండి తెచ్చుకున్నారు. రథములు ఐగుప్తు దేశములో తిరగడానికే పనికి వస్తాయి. ఆ రథములు ఎలా ఉన్నాయి అంటే, సన్నని ఇనప రేకుతో, ఇనుము మందపు ఇనుముతో చేసి వాటికి చక్రములాగా పొల్లల్లాగా వాటికి ఉండేవి, పల్సటివి. 10 కమాండ్మెంట్లో చూస్తారు కదా మీరు రథాలు, ఫరో రథములు. అందుకే పరమగీతంలో కూడా అంటాడు, ఫరో రథ స్వరములతో నిన్ను పోల్చెదను అంటాడు. ఆ రథము రెండు చక్రాలు కూడా మందపాటి ఇనుముతో రౌండ్గా చేసి పొల్లల్లాగా ఉంటాయి. అవి 6 రోడ్లకు జరిపోయినాయి. ఐగుప్తీ వాళ్ళకి జరిపోయింది. ఐగుప్తు నుండి సొలొమోను కాలములో రథములను, గుర్రములను విస్తారముగా తీసుకొచ్చేశాడు యెరూషలేం ప్రాంతానికి. అన్ని రెఫరెన్సులు ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్పడానికి సమయం లేదు. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 22 నుంచి 29 దాకా చదివితే సొలొమోను ఐగుప్తు నుండి తెచ్చిన గుర్రములు, రథములను మనము చూస్తాం. విస్తారముగా ఎండి బంగారములు ఇచ్చి కొని తీసుకొచ్చాడు ఆయన అక్కడికి. ఆ రథములను ఇప్పుడు యెరూషలేం ప్రాంతంకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము చూస్తున్న రథములో గానులు వలె మార్చాడు. ఎందుకంటే యెరూషలేం ప్రాంతం అంతా రాళ్ల గుట్టలో, కొండ గుట్టలు గనక ఐగుప్తులో ఉన్నటువంటి ఆ రథములు, ఆ చక్రాలు ఇక్కడికి వస్తే స్పీడ్గా వెళ్ళి అనుకో ఏ రాయి తగిలినా బెండు వచ్చేస్తాయి. అందుకని సొలొమోను గారు వాటి మోడల్ మార్చేశాడు. గట్టిగా ఉండటం కొరకు వాటిలో చెక్కలో మందపాటి ఇనుము బేర్చటం అక్కడ తయారు చేశారు. రాను రాను యేసు ప్రభు వారి కాలం వచ్చేసరికి యెరూషలేములో గుర్రములు తగ్గిపోయినాయి, వాటి సంతానోత్పత్తి తగ్గింది, రథములు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు గుర్రముల మీద, రథముల మీద పెట్టుబడి పెట్టేంతగా యెరూషలేమును పరిపాలిస్తున్న రాజులకి ఆలోచన లేదు. ఎందుకంటే యుద్ధాలు తగ్గిపోయినాయి కదా, ఇంకా రథాలు ఎందుకు, యుద్ధం తగ్గిపోయిన కత్తులు ఎందుకు, అన్నీ అవసరం ఉన్నా
ఎవరింట్లోనన్నా ఇప్పుడు రోలు ఉందా రోకలు ఉందా? ఉన్నా కానీ ఏడో మూలం నుండి అయిపోండి అప్పుడు వాడేమో మత్తోళ్ళు ఇచ్చిందండి అని చెప్పుకోవడానికే కానీ వాడేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు నూరే పద్ధతి తగ్గింది కనుక రోలు రోకలతో పని లేదు కదా. అందరికి మిక్సీలు వచ్చింది అంటే వేసి బర్రమనగానే తీస్తారు, వడ్డిస్తారు, అయిపోయింది. యెరూషలేములో కూడా యుద్ధములు తగ్గినాయి కాబట్టి వారికి ఖడ్గాలు, కత్తులు, డాళ్ళు, రథములు, గుర్రములు అవసరం లేదు. సైన్యం ఉండాలి కనుక కొంత సైన్యం ఉంది. ఆ సైన్యమునకు అవసరమైన రోమా సైన్యం ఉంది. ఆ సైన్యమునకు అవసరమా కనుక ఎవరి దగ్గర గుర్రాలు ఉన్నా ఆ గుర్రాలని సైన్యానికి అప్పగించాలి. ఎవరి దగ్గర రథాలు ఉన్నా సైన్యానికి అప్పగించాలి. అలాగా ఎవరి ఇళ్లలో కూడా గుర్రాలు లేవు, రథాలు లేవు. యెరూషలేములోనే సైన్యమునికి తప్ప మరి ఎవ్వరికి గుర్రాలు, రథాలు లేవు. ఎందుకు ఇలా జరిగింది అంటే దేవుడు ప్రవక్త ద్వారా ప్రవశింపజేశాడు కదా. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువే గుర్రం మీద వస్తే ఇప్పుడు వారందరూ ఏమనుకునే వాళ్ళంటే యుద్ధానికి వచ్చాడేనా అనుకునేవారు. యుద్ధానికి కాదు ఇప్పుడు ఆయన రావాల్సింది. ఆయన చూడండి 3 రోజులు యెరూషలేములోనికి వచ్చాడు. మొదటి రోజు ఈరోజు ఆయన రాజుగా పరిచయం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే, ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు. రాజుగా పరిచయం చేసుకున్నాడు ఆయన. ఎట్లా రాజు అవుతాడండి అనుకుంటాం మనం. రాజుగా పరిచయం చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో దావీదు గారు అవసాన కాలంలో మంచానున్నాడు. దావీదు గారు తన కుమారుడు మరొక అతను నేను రాజునని ప్రకటించుకుంటున్నాడు. బత్షెబా వచ్చింది, అయ్యా రాజా అంటే ఎవరో అన్నాడు. మంచాన పడిపోయాడు. వృద్ధాప్యం వచ్చేసింది, మంచాన పడిపోయాడు. నేను బత్షెబాని. ఏంటి, నాకు ఒక ప్రమాణం చేశావు కదా, నా కుమారుని రాజుని చేస్తానన్నావు కదా, మరి నువ్వు చనిపోతున్నావు. మరొకడు రాజుగా ప్రకటించుకున్నాడు. ఏంటి అంటే ఇప్పుడు అన్నాడు, నా సేవకుల్ని పిలవండి, పిలువు సేవకుల్ని అన్నాడు. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చదవండి. దావీదు గారు అంటున్నాడు, అంతటా రాజు ఇదిగో మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటో తెలుసా, మీ ఏలిన వాడనైనా నా సేవకులను మీరు పిలుచుకొని నా కుమారుడైన సొలొమోనును మీరు తీసుకొని నా కంచరి గాడిద మీద ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాలా, గీహోనునకు తీసుకెళ్ళండి. గీహోనులో యాజకుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, మందసం ఉంది. గీహోనుకు తీసుకొని వెళ్ళండి. మీ యజమానునిగా నేను చెప్తున్నాను, మీరు రాజుగా నా సేవకులందరిని పిలవండి అంటే వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. అక్కడ నిలబడితే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీ యజమానుని కుమారుడు, మీ రాజు కుమారుడు, నా కుమారుడైన సొలొమోనుని మీరు గీహోనుకు తీసుకొని వెళ్ళండి. చదవండి, మరలా చదువు. నా కుమారుడైన సొలొమోనుని నా గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళండి అన్నాడా? ఏ గాడిదా?
గాడిదల్లో ప్రాముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. గాడిదల్లో 3 రకాలు. ఏ రకాలు చెప్పండి? అడ్డగాడిద, ఏదైనా కోపం వస్తే అడ్డగాడిద అంటారుగా. ప్రజల దృష్టిలో గాడిదకి విలువ లేదు, గుర్రానికన్నా ఉంది. కానీ ఒక నాలాంటిగా ఎవరైనా పాట పడతాం, గాడిదకి ఆండ్రు ఇచ్చినట్టుందండి గొంతు అంటారు. ఒకవేళ ఎవరన్నా నడిచేటప్పుడు ఈ మోకాళ్ళ కాడ ఇటు తగిలినాయి అనుకో, గాడిద కాళ్ళులాగా ఉన్నాయిరా అంటారు. అంటే గాడిద కాళ్ళు సమంగా నిలబడవు, ఇటు తగులుతుంటాయి మధ్యలో. ఆ నడకనే ఎక్కిరిస్తారు, గాడిదతో పోలుస్తారు. స్వరాన్ని కూడా గాడిదతోనే పోలుస్తారు, గాడిదకి ఆండ్రు ఇచ్చినట్టుంది అంటారు. ఒకవేళ ఎవరన్నా ఎక్కువ తిన్నాలా కడుపు పెంచుకుంటే గాడిద కడుపులాగా ఉంది కడుపు అంటారు. అంటే కడుపుని గాడిదతో పోలుస్తారు, గొంతుని గాడిదతో పోలుస్తారు, నడకని గాడిదతో పోలుస్తారు. బాగా కోపం వస్తే అడ్డగాడిద అంటారు. ఈ మనకు తెలిసినవి. కానీ శాస్త్ర ప్రకారంగా 3 రకాల గాడిదలు ఉన్నాయి. మొదటిది ఊరగాడిద అంటారు. ఊరగాడిద అంటే ఊర్లో పెంచుకునే గాడిద. ఊర్లో పెంచుకునే గాడిదలు ఉంటాయి. ఇందులో మగ గాడిదల్ని భారమైన బరువులు మోయటానికి మగ గాడిదల్ని వాడుకుంటారు. ఆడగాడిదలనేమో వాహనాలుగా వాడుకుంటారు. దాని మీద కూర్చుంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవటానికి. అబ్రహాం గారు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి గాడిదకి గంత గట్టి అనేగా మనం చదువుతాం. అబీగయాలు దావీదు రౌద్రంతో వస్తున్నాడని తెలిసి రొట్టెలో మాంసం వండుకొని గాడిదకి గంత గట్టి బయలుదేరింది, ఎదుర్కొంది. షునేము పట్టణస్థురాలు తన కుమారుడు చనిపోతే ప్రవక్త దగ్గరికి, ఎలీషా దగ్గరికి వెళ్ళడానికి గాడిదకి గంత గట్టి అంటే ప్రయాణానికి ఉపయోగపడుతున్నాయి. సర్వలోకము వారి ప్రజాసంఖ్య రాయాలని శాసనం వచ్చినప్పుడు యేసేపు తనకు ప్రదానము చేయబడిన మరియమ్మను గాడిద మీద ఎక్కించుకునే కదా ప్రయాణం చేశాడు. యేసు ప్రభువారు చెప్పాడు ఒక ఉపమానం. ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కి కొట్టబడి గాయపరచబడి దోసుకోబడి కొర ప్రాణముతో ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు లేవీయుడు వెళ్ళిపోతే మంచి సమరయుడు వచ్చాడు. అతని మీద ద్రాక్షారసం పోసి గాయములు కట్టి అతన్ని తన వాహనము మీద అంటే గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు. ఆడగాడిదలు ప్రయాణానికి ఉపయోగిస్తారు, మగ గాడిదల్ని భారమైన బరువులు మోయటానికి ఉపయోగిస్తారు. ఇవి ఊరగాడిదలు అన్నారు. తర్వాత ఇదే గాడిదలు మరలా అడవి గాడిదలు ఉంటాయి. అడవి గాడిద అడవిలో ఉంటే అవి ఎవరికి సాధువు అవ్వవు, ఎవరు దాన్ని సాధువు చేయలేడు. అందుకే ఏబు గారు అంటాడు, అడవి గాడిద నర్రుడై పుట్టిన నాటికి కానీ మనిషికి జ్ఞానం వస్తుంది అన్నాడు. అంటే ఎక్కడన్నా గాడిద మనిషిగా పుట్టిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? అందుకే మన జ్ఞానం లేదు. అడవి గాడిద నరుడై పుడితే కానీ మనిషికి జ్ఞానం వచ్చిద్దంట. ఏబు గారు ప్రవశించాడు. అడవి గాడిద ఎవరికి లోబడదు. 3వ రకం ఏమిటంటే కంచరి గాడిద అంటారు. కంచరి గాడిద మనం చదువుకుంటూ వెళ్తే రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా అక్కడ యెహూ రాజు అయినప్పుడు వారు ఏం చేశారు అక్కడ తెలుస్తుంది. చూడండి, యెహూ అనేటువంటి అతను రాజుగా అభిషేకించబడితే అతివేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతను నడిచే మార్గంలో పరిసి బాకా ఊది యెహూ రాజు అయ్యాడోహో అని ప్రకటన చేశారు. ఈ ప్రకారం వారందరూ యెహోషాపాతు కుమారుడైన యెహూ రాజ్యము మీద రాజుగా అతనిని అభిషేకించారు. వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. యెహూ అనేటువంటి అతన్ని కూడా రాజుగా ప్రకటించినప్పుడు వారు ఏం చేశారు? వారి పై వస్త్రములు తీసి దారి పొడుగును పరిచి అక్కడ ఉన్నటువంటి ఖర్జూరపు మట్టలు వేసి వాటి మీద నడిపించారు.
దావీదు గారు చెప్పాడు, నా కుమారుడైన సొలొమోనుని నా కంచర గాడిద మీద ఎక్కించుకొని మీరు తీసుకొని వెళ్ళండి, అక్కడ ప్రవక్త ప్రకటన చేస్తాడు, యాజకుడు అతనిని అభిషేకిస్తాడు. ఇవన్నీ కూడా రాజులు చేసేది. గాడిదలు రాజులు ప్రశాంతంగా ఉన్నప్పుడు తిరిగేవి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ యాయీరు అనేటువంటి ఒక అతనికి 30 మంది కుమారులు ఉన్నారు. ఆ 30 మంది కుమారులకి 30 గాడిదలుని వాటి మీద వారు ఖాళీ సమయాల్లో ప్రశాంతంగా ఎక్కి తిరుగుతూ ఉంటారు. సరదాగా తిరుగుతారు. ఇప్పుడు ఆ యాయీరు అనేటువంటి అతనికి ఆ రోజులో 30 మంది కొడుకులు ఉన్నారు, 30 గాడిదలను కొనిచ్చాడు. గాడిదల మీద తిరిగారు. ఈ రోజుల్లో ఉన్నారనుకో, మనిషికి ఒక పల్సర్ బైక్ కొనిచ్చేవాడేమో, అంతేగా. ఇంకా ఆ రోజుల్లో గాడిదలు, ఈ రోజుల్లో పల్సర్ బైకులు. ఇంకొక విషయమేనండి, రాజులకి మనం చూస్తూ ఉంటాం, దావీదు గారు కుమారుడు తరిమినప్పుడు ఆ కొండబాటల్లో పడి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, సమూయేలు 2వ గ్రంథంలో మనం చూస్తాం 16:2లో, అక్కడ ఆయన వెళ్ళిపోతూ ఉంటే తన దాసులలో ఒకడు కాల్చిన రొట్టెలు, అంజూరు పాటలో, ద్రాక్షాగెలలో గాడిదలను తీసుకొని వచ్చాడు. అతను అడిగాడు, షిమీ ఏమిటివి, దేనికి అంటే అతను అంటాడు, రాజా గాడిదలు రాజువారి ఇంటి వారు కూర్చోవడానికి, ప్రయాణం చేయడానికి, మీరు నడవడం ఏంటి, మీరు ప్రయాణం చేసేది గాడిదల మీద, ద్రాక్షారసం అలిసిన వారికి, ఆకలైన వారికి అంజూరు పాడలు అని లెక్క చెప్పాడు. దీన్ని బట్టి ఏంటంటే రాజులు ఎప్పుడు కూడా గాడిదల మీదే ప్రయాణం చేస్తారు. అయితే ఈ గాడిదలు ఏంటంటే ఊరగాడిదలో, అడవి గాడిదలో కాదు. ఈ గాడిదలకి రాజుల ఇళ్లల్లో ఉండే గాడిదలు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఎక్కువగా తెల్ల గాడిదలు. తెలుపు అంటే శాంతికి గుర్తు. గాడిద మీద వస్తున్నాడు రాజు అంటే, రాజు వస్తున్నాడట, బయలుదేరాడు మన దేశానికంటే, ఎలా వస్తున్నాడు, గుర్రం మీద వస్తున్నాడా, గాడిద మీద వస్తున్నాడా అంటే గాడిద మీద వస్తున్నాడట. అయితే సమాధానంగానే వస్తున్నాడు. ఒక్కొక్క ఆయన బజార్ వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటాడు, వచ్చే సమయంలోనే రౌద్రంగా వస్తుంటాడు. ఇంకొక ఆయనకి అసలు దారి కూడా కనపడదు, ఎట్ అనుకుంటూ వస్తుంటాడు. అంటే ఫుల్ అయిపోయి వస్తుంటాడు. అబ్బో ఇవాళ ఏదో ఉంది ఇంట్లో, ఆ అబ్బాయి ఫుల్ అయ్యి వస్తున్నాడమ్మా, అబ్బాయి వచ్చాడు పో అని చెబుతుంటారు. వాళ్ళు వచ్చే ఆ నడకను బట్టి, వారు వచ్చే ఆ స్థితిని బట్టే మనం చెప్పగలం వాళ్ళు ఎలా ఉన్నారు. అందుకని గాడిదల మీద వస్తే సమాధానంగా వచ్చినట్లు రాజుల కుటుంబీకులకి కంచర గాడిదలు వాడతారు. కంచర గాడిదలు అంటే గాడిద కంటే పెద్దగా ఉంటుంది, గుర్రానికంటే తక్కువగా ఉంటుంది. ఇది గాడిద కాదు, అటు గుర్రము కాదు, రెండిటికి మధ్యస్థంగా ఉంటుంది, తెల్లగా ఉంటాయి కంచర గాడిదలు. అవి రాజుల కుటుంబీకులు ప్రయాణం చేయడానికి. కంచరి గాడిద అందుకని గుర్రం అంత ఎత్తు ఉండదు, గాడిద అంత తక్కువ ఉండదు, కంచర గాడిద. యేసు ప్రభువారు బెత్పేగేకు వచ్చినప్పుడు, బేతనియా దగ్గర ఉన్న బెత్పేగే దగ్గరకు వచ్చినప్పుడు, యేసు ప్రభు మీరు ముందుకు వెళ్ళండి, మీరు వెళ్ళినటువంటి ఆ ఊరిలో తలవాకిట కట్టివేయబడిన గాడిదయు గాడిద పిల్లయు ఆడ ఉంది, మీరు వాటిని తోలుకొని రండి అన్నాడు. వారున్న బేతనియాలో కూడా ఉన్నాయి, కానీ ఆయనకు ఆ అవసరం లేదు. ఆయనకు తెలుసు యేసు ప్రభు వారు ఎక్కింది మామూలు గాడిద కాదు, కంచరి గాడిద. దేవునికి స్తోత్రం. ఈ కంచరి గాడిద ఎక్కడ ఉందో ప్రభు అక్కడికి వెళ్ళకుండానే చూశాడు ఆయన. అందుకని మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగానే తలబాగిట కట్టి వేయబడిన గాడిద పిల్ల ఉంటుంది, తీసుకురండి అన్నారు. అది ఎన్నడూ ఏ మనుష్యుడు దాని మీద ఎక్కలేదు. అంటే ఏ రాజు ఉపయోగించలే దాన్ని. ఈ రాజు మీ కొరకు ఇప్పుడు నేను వినియోగిస్తానికే, తీసుకురండి అన్నాడు. వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏంటి, మీరు వెళ్ళండి అయ్యా, మీరు వెళ్ళండి అంతే. ప్రభు మాటను విని వారు వెళ్ళి దారిలో మాట్లాడుకొని ఉంటారు వాళ్ళిద్దరు. ఇప్పుడు వెళుతున్నారు, అన్నీ లేనిపోయినవి చెబుతూ ఉంటాడు, వెళ్ళమన్నాడు, ఓడ తీసుకురమ్మన్నాడు, కనీసం వాళ్ళని అడగకుండా ఎట్లాగా అని మాట్లాడుకొని ఉంటారుగా.
వెళ్ళిన ఇద్దరు విశ్వాసం కలిగిన వారు, ప్రభు చెప్పాడు వెళ్ళారు అంతే. వెళ్ళగానే గాడిద కనపడుతుంది, కంచర గాడిద, తెల్ల గాడిద అది. దానిని ఓడదీస్తూ ఉండగా ప్రభు చెప్పినట్టే ఇంటోళ్ళు వచ్చారు. బాయ్ ఎవరు మీరు, ఎందుకు దాన్ని మీరు ఇప్పుతున్నారు అంటే వీరు అన్నారు, ఇది ప్రభువుకు కావాలి, ప్రభువుకు కావాలి. దేవుని స్తోత్రం. ఏమి చెప్పలా, ఇది ప్రభువుకు కావాలి అంతే. అప్పుడు ఇంటి ఆయన ఏం చేశాడు, ప్రభువు అడిగాడా, ఆయనతో తీసుకెళ్ళండి అయ్యా. దానిని విప్పి వారితో పాటు పంపించాడు. వారు దానిని తీసుకొని వచ్చి రెండిటి మీద వస్త్రాలు పరిచారు, రెండిటి మీద పరిచారు. దేని మీద? తల్లి మీద, పిల్ల మీద. గాడిదయో గాడిద పిల్లయో రెండింటిని తీసుకొచ్చారు. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రాశారు. ముగ్గురులో ఒక ఆయనే చెబుతాడు గాడిదయో గాడిద పిల్లనో తీసుకొచ్చారని. రెండిటి మీద వస్త్రాలు పరిచారు. ప్రభు దేని మీద కూర్చుంటాడో చూద్దాంలే అని. కానీ ప్రభువుకి ఇంతకుముందు ఎవరినో మోసిన గాడిద అది కావాల్సింది. ఇంతవరకు ఎవరో ఎక్కని నేను ప్రత్యేకమైనటువంటి రాజుని కనుక నేను కూర్చునేది గాడిద పిల్ల మీద అని, దాని అంటే మోత మోయగలిగిన వయసు వచ్చింది, దాని మీద కూర్చున్నాడు. అందుకు ఇప్పుడు యెరూషలేమంతా కలవరపడడానికి కారణం ఏమిటంటే కంచర గాడిద, అది తెల్ల గాడిద, దాని మీద కూర్చొని యేసు ప్రభు వస్తున్నాడు గనక ఆ పట్టణమంతయు కలవరపడ్డారు. అది మాత్రమే కాదు, ఆయన పట్టణమునకు సమీపించి ఆ పట్టణం విషయమై ఏడ్చాడు. ఆయన ఆ పట్టణమును గూర్చి ఇప్పుడు ఏడ్చి అంటున్నాడు, అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, నీ వద్దకు వచ్చు వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల చాటుని అలా భద్రపరచుకుందో అలాగూ పలుమార్లు నేను నిన్ను భద్రపరిచాను. అయినను నీవు కోడి తన రెక్కలకి నీ పిల్లల్ని పిలిచినట్టు నేను పిలిచి భద్రపరుచుకున్నాను. అయినా ఈ రోజును నీవు రాలేకపోతున్నావు. పలుమార్లు నీవు మార్పు చెందడానికి అవకాశం ఇచ్చాను. సమాధాన సంబంధమైన సంగతులు నీకు బోధించబడిని, ప్రకటించబడిని. అయితే మీరు వినలా, గ్రహించలా. ఇప్పుడు కావాలన్నా మీకు అవి దొరకవు. అటు సమాధానం మీకు దూరం అయిపోయింది అని ఆ పట్టణంను గురించి ఏడ్చి ఇప్పుడు ఆ పట్టణంలోనికి వచ్చాడు. వారందరూ కలవరపడ్డారు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోన్ కుమారి సంతోషించు, దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే, ప్రాణమియ పాపులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు. ఎవరైనా ఏదైనా చిన్న పని చేయడానికి మన గ్రామంలోనికి వచ్చారనుకో అధికారులు, వాళ్ళు ఎలా వస్తారు? ఒక పెద్ద కారులో వచ్చి ఆడ నలుగురు డోర్ ఓపెన్ చేస్తే ఈయన దిగి ఇటు వస్తూ ఉంటాడు. దేనికి? ఏదో చిన్న కార్యం చేయబోతున్నారు మన పేటలో. ఎంత అధికారపూర్వకంగా వస్తారు. కానీ ఈయన ఎలా వస్తున్నాడంట? సాత్వికుడుగా, దీనుడుగా వస్తున్నాడు ఆయన. ఎందుకు అంటే ప్రాణమియ పాపులకై వచ్చుచుండే, దీనపరుడు నీ ప్రభు, ఘనత కలిగిన దేవుడు. దీనపరుడుగా వస్తున్నాడు. ఆయన చేసే పని గొప్ప పని. ఏంటి ఆ పని? తన ప్రాణమును పెట్టడానికి వస్తున్నాడు, పాపిని రక్షించడానికి వస్తున్నాడు. కానీ దీనుడిగా వస్తున్నాడు, సాత్వికుడిగా వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కంచరగాడి మీద వస్తున్నారని వారందరూ కూడా ఈయన ఎవరో అని కలవరపడ్డారు. రాజు మాత్రమే కదా వచ్చేది, కంచరగాడిద మీద, తెల్లగాడిద మీద రాజు మాత్రమే వస్తాడు. ఏనేంటి? ఇప్పటికే మనకు పిలావుతున్నాడు చక్రవర్తి, హేరోదున్నాడు రాజుగా. ఈయన రాజుగా ఊరేగుతున్నాడు.
ఇది ఏమవునో, ఈయన ఎవరో అని పట్టణమంతా కలవరపడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ముగిస్తున్నాను నేను చాలా కార్యక్రమాలను. ఇందులో ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి చెప్పాల్సినవి. ముగిస్తున్నాను. యేసు ప్రభువాడు దీనుడిగా, సాత్వికుడిగా, తను తగ్గించుకొని రిక్తునిగా, రాజుగా పరిచయం చేసుకొని వచ్చాడు. ఈ రోజున మొదటి రోజు ఆయన రాజుగా వచ్చాడు. రేపు ఎలా వచ్చాడో రేపు చెబుతా. ఆయన రాజుగా, యాజకుడిగా, ప్రవక్తగా 3 రోజులు 3 రకాలుగా ఆయన యెరూషలేములోనికి వచ్చాడు. ఈరోజు రాజుగా ఆయన తాను కనపరుచుకున్నాడు. కలవరము పుట్టింది. పట్టణమంతా కలవరం ఎక్కువైపోయింది. ఈయన్ని ఇట్లా వదిలిపెడితే మనం ఇక మన పన్నాగాలు ఏమీ జరగవు, ఈయన్ని ఎలాగైనా చంపాలని ఆ రోజు నుంచి ఎక్కువైపోయింది వాళ్ళ ప్లాన్లన్నీ. లోకము అతని వెంట వెళ్ళిపోతాం. చూడు, ప్రజలందరూ ఆయన వెనకే వెళ్ళిపోతున్నారు. మన అధికారం పడిపోద్ది, మనం ఏమైపోతామో తెలియదు. కనుక ఎలాంటి వాడు ఉండకూడదు, చంపేయాలి. ఈ రోజున సేవకులు ఎందుకు చంపుతున్నారు అనుకుంటున్నారు? వారి ఆస్తులు దోసుకున్నారా? వారి కుటుంబాల్లో ఏమైనా చిచ్చు పెట్టారా? వారి బంగారం వెండి దోసుకున్నారా సేవకులు? లేదు. వారు చెప్పే సత్యమును నమ్మలేక, వారితో వివాదములు పరిష్కరించుకోలేక, వారు చెప్పేటువంటిది సత్యమని ఓర్చుకోలేక, దానిని వారు తిప్పివేయలేక, వారిలో ఉన్న అసత్యాన్ని వారు ఒప్పుకోలేక సేవకులను చంపేస్తున్నారు. యేసు ప్రభువును కూడా అందుకే. వాళ్ళ అధికారం పోతుంది. ఈయన రాజు అయితే రాజ్యాలు కూలిపోతాయి. కాబట్టి ఇతను మనం ఉంచకూడదు. చంపాలని కక్ష పెరిగిపోయింది. ఇది మనము కూడా ఎలా ఉన్నాం? యేసు ప్రభుని మోసినటువంటి గాడిద ఎంత ధన్యుదో, ఆ గాడిద యజమాని కూడా అలాగనే ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే అతను రాజులకు ఇవ్వాల్సినటువంటి ఆ గాడిద పిల్లని రాజుగా యేసును గుర్తించి ఆయనకు అప్పచెప్పాడు. ఆ గాడిద ప్రభువును మోసి ధన్యురాలైంది ఆ జంతువుల్లో. మరి మనము యేసు ప్రభువుని రాజుగా ఒప్పుకుందాం, యాజకునిగా ఒప్పుకుందాం. మన పాపములు క్షమించే యాజకుడు, మనల్ని పరిపాలించే రాజు. మరి ఆయన్ని మనం మోద్దామా? ఎలా మోయాలి ఇప్పుడు ఆయన్ని? మనం ఆయన ఊరేగించాలి? ఊరందరికీ కనుపరచాలి. తాను కనపరుచుకున్నాడు. ఈ రోజున యేసు ప్రభు వారిని మనం కనుపరచాలి. క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించిన వారు. మనం ఎటు వెళుతున్నా సరే మనల్ని క్రైస్తవులుగా గుర్తించాలి, క్రీస్తు బిడ్డలుగా గుర్తించాలి. మీరు క్రిస్టియన్సా, మీరు దేవుని పిల్లలా అని మనల్ని చూసి వారు గుర్తించాలి. కొంతమంది ఎలా ఉంటారంటే మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ లేకుండా అసలు ఇంత నిరుపేదలు ఇంకెవరు ఉండరేమో అనుకుంటారు. నిరుపేదల్లాగా కనపడతారు. నిజమైన విశ్వాసులుగా తెల్లటి బట్టలు కట్టుకుంటారు. వీళ్ళు బయటకు ఫంక్షన్లకో ఊర్లకో పోయేటప్పుడు చూడాలా, వాయిదా సొమ్ములైనా ఒంటి నిండా నింపుకుంటారు. ఇక మొత్తం బంగారం, అబ్బో ఇన్ని కేజీలు బంగారం ఉంది ఇలా కాడా అన్నట్టుగా ఉంటారు. మనం దీనుడిగా తగ్గించుకొని సాత్వికమైన స్వభావం కలిగిన వారంగా మన రాజైన ప్రభువుని, మన యాజకుడైన ప్రభువుని మనలో కనపరుచుదాం. కట్టివేయబడిన గాడిద పిల్లలం మనమే. మన పూర్వీకులు యూదులు, ఇశ్రాయేలు అందరూ గాడిదలుగా ఉన్నారు. మనం గాడిద పిల్లలం, వాళ్ళ పిల్లలమే మనం, గాడిద పిల్లలం మనం. అయితే ఇప్పుడు మనం ఆయన మోసేవారిగా ఉండాలి. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చేయాలని విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు మెస్సయ్యా. కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్య మీ పాద సన్నిధానంలో మీ రక్తమాంసములు సమీపించి ఈ రీతిగా ప్రార్థిస్తున్నామయ్యా.
గడిచిన దినములన్నిటిలో కూడా మీ ఉచితమైన కృప మాపై ఉంచారు తండ్రి. నిన్నటి దినాన్ని కూడా మేము ఏ రీతిగా మేము జీవించాలో, మేము ఏ రీతిగా నీతిమంతులుగా పరిశుద్ధులముగా బ్రతకాలో వాక్యం ద్వారా జ్ఞాపకం చేశావు. ఈ దినమును మా తండ్రి ఎన్నో ఆత్మీయ హెచ్చరికలు నాయన. ఆ దినమును మీరు యెరూషలేము పట్టణంలోనికి వచ్చినప్పుడు, గాడిద మీద ఊరేగుతూ వచ్చినప్పుడు పట్టణమంతయు కలవరపడ్డారు నాయన. ఈయన ఎవరో అని కలవరపడ్డారు. ఆ విషయాల్ని నాయనా మేము క్లుప్తంగా మాట్లాడుకున్నామయ్యా. ఒక రాజు మాత్రమే గాడిద మీద, కంచర గాడిద మీద, తెల్లని గాడిద మీద శాంతియుతుడిగా, దీనపరుడుగా, ప్రాణమివ్వగలిగిన వాడుగా వచ్చేది. అలాంటి రాజుగా మీరు ప్రత్యక్షమయ్యారు. ప్రజలు నిన్ను గుర్తించారయ్యా. మా తండ్రి, ఈ దినాన మేము కూడా ఆ రీతిగా మిమ్మల్ని గుర్తించి మీ సన్నిధానంలో మీ ఎదుట నాయన మోకరించాం. మీరు మా రాజువు నాయన, మా యాజకుడివి తండ్రి, మా ప్రవక్తవి తండ్రి, మమ్మల్ని సరిచేసేవాడివి అయ్యా, మమ్మల్ని దీవించే ఆశీర్వాదమునకు కర్తవు నాయన తండ్రి. మీ కొందనాలు, స్తోత్రాలు. అన్ని విషయాల్లో నన్ను నేను తగ్గించుకొని నీ ఆధిపత్యం, నీ అధికారము క్రింద నేను ఒదిగి ఉండినట్లుగా సహాయం దయచేయండి నాయన. ఆ దినమున ప్రజలు కలవరపడ్డారు. ఈయన ఎవరో అని కలవరపడ్డారు. మేమైతే కలవరపడట్లేదయ్యా. కారణం ఏమిటంటే నువ్వు మా రక్షకుడు అని మేము గుర్తించాం. మా పాపమును ఒప్పుకున్నాం. పాపమును క్షమించే అధికారం మీకుందని, మీరే ప్రధాన యాజకుడు అని, పాపులో చారక ప్రత్యేకముగా ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు అని పౌలు భక్తుడు చెప్పారు. అలాంటి ప్రధాన యాజకుడు మీరే నాయన. మాకు సరిపోయిన ప్రధాన యాజకుడు మీరే గనుక అయ్యా, మీరు చిందించిన రక్తము చేత మా పాపములు క్షమించారయ్యా. అనుదినమో మా ప్రభువా మేము మాట్లాడుతున్న మాటల్లో దోషము లేకపోదయ్యా. మేము చూస్తున్న ఎన్నో విషయాల్లో లోపం లేకుండా ఉందయ్యా. ఆ రీతిగా మా ప్రభువా మా నడకలో అన్నిటిలో కూడా బలహీనతలే తండ్రి. మేము కూర్చుండట, లేచుట, పరుండుట సమస్తము ఎరిగిన దేవుడివి నాయన. నీ ఎదుట మా జీవితాలని దాసలేమయ్యా. మేమేదో గొప్పవారము, గనులమని ప్రజల ముందు చెప్పుకున్న సమస్తము ఎరిగిన దేవుడివి నీవు కనుక మా ప్రతి బలహీనత ఎరిగి మా పక్షాన తండ్రితో అయా మూలుగులతోనూ ఉచ్చరింప సౌఖ్యముగా నీ మూలుగులతో మా పట్ల విజ్ఞాపన చేస్తున్న తండ్రివి నాయన. దేవా, మీ పాదములు ఎదుట మేము మోకరించాం ఆయన. ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నాయన ఆయా వారి బలహీనతలు ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, వారి క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడి, యోగ్యులుగా మార్చబడి పాత్రలో చేయి ఉంచున్నట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓ పాపియందుమోన్గోము పాపంబు బోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీయేసు రక్తమెప్పుడు స్రావించు నాకుగా. చేతులు జోడించి తలలు వంచి కళ్ళు మూసుకొని పరలోక ప్రార్థన చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధులోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. రేపు రాత్రి వస్తాను. అప్పుడు అందరికీ ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థన చేస్తాను. అందరూ సెలవు తీసుకోండి.